అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే సామాన్యుడిని సైతం అభివృద్ధిలో భాగస్వామ్యం చెయ్యాలి. నాది అనే భావనతో ప్రతి ఒక్కరూ తమ జన్మభూమి అభివృద్ధికి కంకణం కట్టుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1997 జనవరి 1న ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమం ఒక విప్లవాత్మక అడుగు. ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు, ప్రజా ప్రభుత్వ సహకార నమూనాకు ఆదర్శంగా నిలిచింది. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లటంతో శ్రమదానం ద్వారా యాజమాన్య భావాన్ని పెంచడంలో జన్మభూమి ఎలా విజయం సాధించింది, ఆ ఉద్యమ స్ఫూర్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1997 జనవరి 1 ఆంధ్రప్రదేశ్ పరిపాలన చరిత్రలో ఒక సువర్ణాక్షరాల అధ్యాయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధిని సాధించడం, పాలనను ప్రజల వద్దకు తీసుకురావటం. అప్పటి వరకు ప్రభుత్వ నిర్ణయాలకు మాత్రమే పరిమితమైన అభివృద్ధి ప్రణాళికలను మైక్రో లెవెల్కు తీసుకెళ్లింది ఈ కార్యక్రమం. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే గ్రామ సభలు లేదా వార్డు సభల ద్వారా ప్రజలు తమ ప్రాంతంలోని వాస్తవ సమస్యలను తమరే స్వయంగా గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించే అధికారాన్ని పొందారు. విద్య, ఆరోగ్యం, త్రాగునీరు, పారిశుద్ధ్యం మరియు రోడ్ల వంటి అత్యంత కీలక అంశాలపై దృష్టి సారించిన ఈ ఉద్యమంలో ప్రభుత్వ అధికారులు నేరుగా ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్నారు. తద్వారా జవాబుదారీతనం అనూహ్యంగా పెరిగింది. జన్మభూమి కార్యక్రమం అభివృద్ధిని కేవలం ఒక పనిగా కాక ఒక ఉద్యమంగా మార్చింది. జన్మభూమి విజయవంతం కావటానికి శ్రమదానం అనేది ఒక కీలకమైన అంశంగా నిలిచింది. ఈ వినూత్న పద్ధతిలో గ్రామాల్లో లేదా వార్డుల్లో గుర్తించిన అభివృద్ధి పనులను, ఉదాహరణకు రోడ్ల మరమ్మతులు, చెరువుల పూడికతీత, పాఠశాలల పెయింటింగ్ పూర్తి చేయటానికి అయ్యే మొత్తం ఖర్చులో కొంత భాగాన్ని ప్రజలే స్వచ్ఛందంగా శారీరక శ్రమ రూపంలో అందించేవారు. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వం 90% నిధులు ఇస్తే ప్రజలు మిగిలిన 10% నిధులు లేదా ఆ విలువైన శ్రమను అందించేవారు. ప్రజలు తమ శ్రమను దానం చేయటం ద్వారా ఆ పని లేదా నిర్మాణంపై దానికి ఒక రకమైన యాజమాన్య భావం పెరిగింది. తమ కష్టం, చెమటతో నిర్మితమైన ఆ ఆస్తిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను వారు స్వయంగా తీసుకున్నారు. ఇది అభివృద్ధిలో ప్రభుత్వ ప్రజా భాగస్వామ్యానికి తిరుగులేని నిదర్శనంగా నిలిచింది. జన్మభూమి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు ప్రజాదరణ పొందిన పాలన విధానాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన చరిత్రలో ఒక ముఖ్యమైన ప్రజా ప్రభుత్వ సహకార నమూనాగా శాశ్వతంగా నిలిచింది. సాంకేతికతతో పాలనను సులభతరం చేయడంతో పాటు స్థానిక ప్రజల శక్తిని కూడగట్టి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యులను చేసిన ఈ నిర్ణయం ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శప్రాయమైనది. ప్రజలు తమ సమస్యలకు పరిష్కారాన్ని ప్రభుత్వంతో కలిసి వెతకటం, తమ శ్రమతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటం, ఇదే జన్మభూమి కార్యక్రమం అందించిన గొప్ప సందేశం. ఈ ఉద్యమ స్ఫూర్తి చంద్రబాబు పాలనలో ప్రజలే పాలనకు చోదక శక్తులుగా మారారు అనటానికి తిరుగులేని రుజువు. బీసీలకు 33.33% రిజర్వేషన్లు తదితర ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మరొక ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం.